ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాల్టి నుండి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 29న ఎలక్షన్తో పాటు రిజల్ట్ ప్రకటించనున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవుల కోసం హస్తం పార్టీలో డజన్కు పైగా కీలక నేతలు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రిజైన్ చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికకు స్కెడ్యూల్ ఇచ్చింది సిఈసి. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న స్క్రూటినీ, 22న విత్డ్రా, 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ కావడం, 2 ఎమ్మెల్సీ పదవులకు వేరువేరుగా స్కెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వడంతో 2 సీట్లను కాంగ్రెస్ దక్కించుకోనుంది. దీంతో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ టికెట్ల కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికల టైంలో టీజేఎస్ సిపిఐకి ఇచ్చిన హామీ ప్రకారం ఆ పార్టీ చీఫ్ కోదండరామ్ కు 1 సీటు, మిత్రపక్షం సిపిఐకి మరో సీటు ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీల్లో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ కు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ సూచనలతో కోదండరామ్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 2 రోజుల క్రితం కోదండరామ్ సీఎంతో భేటీ తర్వాత విద్యాశాఖ అధికారులతో సమావేశం అవడంతో ఈ వాదనలకు బలం చేకూరింది. ఇక మిగిలిన మరో ఎమ్మెల్సీ పదవికి డజన్కు పైగా నేతలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. సీనియర్ నేతలు జానారెడ్డి, చిన్నారెడ్డి తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సీఎం రేవంత్ కు సన్నిహితులుగా ఉండే జాబితాలో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, వేణుగోపాల్, మైనార్టీ నేత పిసిసి అధికార ప్రతినిధి రియాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, ఇనుగుల వెంకట్రామిరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తున్నారు. మధు యాష్కి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, రోహిత్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్సీ పదవి కావాలంటున్నారు కామ్రేడ్లు. టోటల్ గా ఎమ్మెల్యేల కోటాలోని ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయోనన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.